ఓకేనా? సో రియల్ లైఫ్లో తండ్రి కొడుకులు తాత మనవళ్ళగా మారి తెర మీదకి వస్తే ఎలా ఉంటుందో ఆ సినిమానే బ్రహ్మ ఆనందం. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి ఈ సినిమా ముచ్చట్లు పంచుకోవడానికి మనతో పాటు రాజా గౌతమ్ ఉన్నారు. మరి తండ్రితో కలిసి చేసినటువంటి అనుభవం తెర మీద తాతతో ఎలా మురిపించబోతుంది, ప్రేక్షకులను ఏ విధంగా నవ్వించబోతుంది అనేది వివరించబోతున్నారు. హాయ్ రాజా గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. ఫిబ్రవరి 14 సో బ్రహ్మ ఆనందం. సో ఆ టైటిల్లోనే సినిమాకి రావాలని ఒక క్యూరియాసిటీ ఉంది. అంతకంటే మించి మీ ఇద్దరి కాంబినేషన్ తెర మీద తాత మనవలుగా చూడాలని ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. మరి మీ ఫీలింగ్ ఏంటి? నేను ఈక్వలీ ఎక్సైటెడ్ అండి. అంటే జనాలు ఎలా అయితే వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ మీద చేస్తున్నారు చూద్దాం అన్న ఒక ఇది మాకు మేము చేసేటప్పుడే మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ అంతే. నాకు ప్రస్తుతానికి ఆ డేట్ దగ్గరికి వచ్చేస్తుందంటే నాకు చిన్న ఇది స్టార్ట్ అయింది, చిన్న యాంగ్జైటీ స్టార్ట్ అయింది. బట్ మంచి సినిమా చేసామని నమ్ముతున్నాం. సో ఐమ్ జస్ట్ రెడీ, వెయిటింగ్ అంతే. సో ఈ కాంబినేషన్ ఏంటి, ఈ కథ వెనకాల జరిగిన కథ ఏంటి? కథ గురించి అయితే నేను కంప్లీట్గా చెప్పలేదు. బట్ అంటే తాత మనవాళ్ళు రిలేషన్ అనేది చాలా క్యూట్గా చూపించారండి. బాగా రాసుకున్నారు డైరెక్టర్ ఆయన. సీన్ 1 నుంచి లాస్ట్ వరకు ఆ గ్రాఫ్ ఎలా వెళ్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది, దేనిలోకి వెళ్తాడు, ఈ బ్రహ్మ అన్న క్యారెక్టర్ ఫ్రస్ట్రేషన్ ఏంటి, దీనిలో నుంచి ఆయనతో ఎలా మాట్లాడతాడు, ఆ తర్వాత ఎలా మారుతాడు ఏంటి అనేది మొత్తం ప్లాట్ అనమాట. మంచి బ్యూటిఫుల్గా రాసుకున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండి. చాలా బాగా వచ్చింది ప్రస్తుతం. సో మరి బ్రహ్మానందం గారు ఎలా ఒప్పుకున్నారు? అంటే సో ముందే బ్రహ్మానందం గారు అనుకున్నారా, లేదంటే సో వేరే టైటిల్ అనుకున్నప్పుడే అంటే ఈ తాత రోల్కి బ్రహ్మానందం గారు చేస్తే ఆయన ఓకే అంటేనే సినిమా ముందుకెళ్తుంది అనేది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు ఫిక్స్ అయ్యి వచ్చారండి. వచ్చిన తర్వాత ఆయనకి స్టోరీ అయిన తర్వాత ఆయనకి చాలా నచ్చింది. దాని తర్వాత నేను వచ్చానండి సినిమాలోకి. ఓకే. సో తాత మన వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో వచ్చే కథలు కమర్షియల్గా మంచి సక్సెస్ ఉంది. సో ఇది చూసినట్లయితే మీరు కట్ చేసినటువంటి ట్రైలర్ ప్రమోషన్ చూస్తే ఒక ఫస్ట్ రోల్ కోస్టర్ రైడ్ లాగా చాలా నవ్వించినప్పటికీ చాలా ఎమోషనల్గా ఎండ్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ బాండ్ అనేది కనపడుతుంది. సో ఆ ఎమోషనల్ని సో ఒక తాత మనవల్గా మీరు ఎలా తెర మీద పండించారనుకోవచ్చు? అంటే నేను చాలా వర్క్ చేశానండి ఆయనతో చేయటం అనేది ఈజీగా, అది అందరికీ తెలిసిన విషయం. బట్ నేను ఎవ్రీ సీన్ ముందే బాగా ప్రిపేర్ అయ్యి దాన్ని వర్క్షాప్ చేసుకుని ప్రాపర్గా ఎగ్జాక్ట్గా అంటే అక్కడికి ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఆయన టైమింగ్కి మ్యాచ్ చేయడం చాలా కష్టం. నువ్వు ప్రిపేర్ అయినట్టే ఉంటుంది. అంటే ఆయన అంత స్పాంటేనియస్గా ఉంటారు, అంత స్పాట్లో టక్మని ఇంప్రూవైజ్ అయిపోతూ ఉంటాయి, టప్ప మారిపోతూ ఉంటాయి. సో నువ్వు రెడీగా ఉండాలి. ఆయన చెప్పిన దానికి నువ్వు రియాక్షన్ ఇవ్వకపోతే ఆ సీన్ పడదు. సో నేను అది ఫస్ట్ 2 days కొంచెం దీనిలోకి వెళ్ళడానికి టైం పట్టింది. కానీ వన్స్ నాకు అది అర్థమైన తర్వాత నుంచి ఇద్దరం యాక్షన్ అనగానే టక్క చేసుకుంటూ ఫినిష్ చేస్తాం అంతే. ఓకే, నో లుకింగ్ బ్యాక్. సెట్లో ఏమన్నా సజెషన్ చేసేవారా బ్రహ్మానందం గారు? ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టే ఆయన ముందు వెళ్ళాలంటే బాగా ఎంత ప్రిపేర్ చేసినా స్పాంటేనియస్గా స్పందించడం అనేది చాలా అవసరం కాబట్టి సెట్లో ఎలా సజెస్ట్ చేసేవారు? చాలా ప్రిపేర్ చేశారండి. అంటే నాకు ఎక్కడైతే ఇంకా ఎనర్జీ కావాలో నా దగ్గర నుంచి అంత రావట్లేదు అన్నప్పుడు ఆయన పిలిచి పక్కకి చెప్పేవారు, ఇంకా కావాలి, ఇంకా పుష్ చేయాలని. చాలా కొన్ని సీన్స్లో వాటిల్లో చాలా హెల్ప్ అయిందండి. ఆయన ఇచ్చిన సజెషన్స్ అన్నీ వాడుకుని వాటిని మొత్తం పోర్ట్రే చేశాను. అంటే కామెడీ టైమింగ్ మ్యాచ్లోనా లేకపోతే ఎమోషనల్ సీన్స్లోనా ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు? కామెడీ టైమింగ్ దాంట్లోనే కొంచెం ఎక్కడైతే నేను కొంచెం గట్టిగా మాట్లాడాలి, డామినేట్ చేయాలి అన్న సీన్స్ ఉన్నాయో, 1-on-1 ఇద్దరికి ఒకళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయో అక్కడంతా ఆయన సజెషన్స్ వల్లే ఆ సీన్స్ అన్నీ కొంచెం టక్క చేసుకుంటే ఎలాగలిగా. ఓకే. సో ఎన్ని రోజులు షూట్ చేశారు దీనికి సంబంధించి? మీ ఇద్దరి మధ్యలో ఎన్ని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి? అంటే మంచి త్రూఅవుటే ఉంటుందండి. త్రూఅవుటే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ ముందు నుంచి ఇంకా టేక్ ఆఫ్ అవుద్ది. అక్కడి నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ ఇంకా ఆయనతోనే స్క్రీన్ అంతా. ఓకే. సో మరి తాత మనవలుగా చేశారు. మరి రియల్ లైఫ్లో చేస్తున్నప్పుడు మీ తాతగారు ఏమైనా గుర్తొచ్చారా? తాతగారికి సంబంధించినటువంటి అదే చెప్తున్నా. అన్ఫార్చునేట్లీ నేను పుట్టినప్పుడు మాకు అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ ఇద్దరు తెలియదు తాతగారు అసలు. ఈ సినిమాతో నాకు ఫుల్ఫిల్ అయింది. తాతగారు చూసుకుని చెప్పేవాళ్ళ నాన్నగారి గురించి ఆయన ఎప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు డిస్కషన్ వస్తుంది తాతయ్య గురించి. ఎప్పుడు అంటే ఆయన అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూడా ఒక్కోసారి గుర్తొచ్చినప్పుడు ఆయన ఇద్దరి మధ్య జరిగినాయి అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. బట్ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఈ సినిమాతో ఆయన ఎదురుగా ఉండి ఆయన తాత నేను మనవాడిని అనే ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ లేని లోటు మొత్తం నేను ఈ సినిమాతో తీసుకున్నాను.
వాళ్ళతో ఎక్స్పీరియన్స్ సీనియర్ని ఇక్కడ ఈ సినిమాలో తీసుకున్నారు. ఓకే, మీ పక్కన ఆయన చేయడం కాకుండా ఆయన పక్కన మీరు చేయడం అనేది ఒక హానర్గా ఫీల్ అవ్వచ్చు. ఎవరైనా ప్రతి యాక్టర్ కూడా 100%. తమ సినిమాలో ఒక చిన్న సన్నివేశం చాలు బ్రహ్మానందం గారు ఉంటే సో ఆ థియేటర్లో నవ్వులు పండుతాయి అంటారు. ఫుల్ లెంత్లో మీ పక్కన నాన్నగారు చేయడం అనేది సో ఎంత హానర్గా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా పెద్ద ఆనర్ అండి ఇది. అంటే నాకు మిగతా సినిమాలు నేను ఏం చేస్తానో తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. నా హార్ట్కి చాలా క్లోజ్ ఈ సినిమా. అంటే నాకు రేపు పొద్దున్న నేను చూపించుకోవడానికన్నా చెప్పడానికన్నా నేను ఆయనతో చేశాను, స్క్రీన్ మీద నేను ఆయనతో చూసుకున్నా, ఇద్దరం కలిసి చేసాం అనేది వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ అండి. ఎందుకు అంత బాగా కనెక్ట్ అయింది అంటే కథలో ఆ పాయింట్ ఎందుకు మిమ్మల్ని బాగా కనెక్ట్ చేసింది? కథలో పాయింట్ కంటే ముందు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే నా లక్. అంతే, వెరీ లక్కీ, వెరీ ఫార్చునేట్ అంతే. ఆ దేవుడు ఏదో బ్లెస్ చేశాడు, ఈ టైంకి ఇలా జరగాలని రాసినట్టుంది అంతే. దట్ ఈస్ వెరీ స్పెషల్. నెక్స్ట్ సినిమాలో వస్తుందేమో, కానీ సినిమాలో కూడా అంతే బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయండి ఇద్దరి మధ్యన. అంటే ఇంట్లో ఇద్దరు కలిసే ఉంటారు కదా, పక్క పక్కనే ఉంటారు, రోజు పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న కొడుకు ఆ రిలేషన్ కదా, అది వేరు, అది వేరు. బట్ ఈ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఒరే అనాలి నేను, ఇంట్లో మనం అలా అనలేం కదా. బట్ ఇక్కడ తాత మనవాడు ఆ టామ్ అండ్ జెర్రీ రిలేషన్ భలే ఉంటుందండి, క్యూట్గా అనిపించింది ఆయన. ఓకే, సో ఎందుకు గౌతమ్ మీరు అంటే చూజీగా వెళ్తున్నారు? సో స్క్రిప్ట్స్ మీ దగ్గర రావట్లేదా, లేదంటే చూజ్ చేసుకోవడమే, సో మంచి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ చూజ్ చేస్తున్నారా, లేదా ఎందుకు నెమ్మది తీస్తున్నారు? వస్తున్నాయి కానీ బట్ నాకే కొంచెం ఏదో డిఫరెంట్గా వెళ్దాం, కొంచెం వేరేలాగా, అంటే ఒక దారి ఖాళీగా ఉంది, అటు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న ఒక థాట్ స్టార్ట్ అయింది. అది చాలా బలంగా ఫిక్స్ అయ్యి ఇంకా దాని మీద నిలబడ్డా అంతే. సో వాటి కోసమనే మంచి మంచి స్క్రిప్ట్స్, క్యారెక్టర్స్ ఏమైనా మంచి క్యారెక్టర్స్ వస్తే ఎక్సైటింగ్ ఉందనుకోండి చేసేటప్పుడు మనకే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరున్నారు ఇప్పుడు, మీకు ఏదైనా ఒక ఎక్సైటింగ్ జాబ్ ఏదో వచ్చింది రేపు పొద్దున, దానికి మీరు ఎంత పెడతారు ఎఫర్ట్, అలాంటి ఒక ఎక్సైట్మెంట్ కోసం చూస్తూనే నేను అలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నానండి అంతే. ఇది ఎంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది? మాక్సిమం సినిమా చేయకముందు ఒక ఎత్తు, కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైటింగ్ అనిపించింది? అంటే నాకు తెలిసి మిగతా అన్ని ఎమోషన్స్ కంటే కామెడీ చేయడం అనేది టఫెస్ట్ అండి. నాకు అందరు చెప్తూ ఉన్నారు కానీ నేను పర్సనల్గా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ టైం నేను కామెడీ ఒకటి ట్రై చేయటం, ఒక జోనర్ ట్రై చేయడం అనేది ఫస్ట్ టైం. సో నాకు అందరు చెప్తూ ఉండేవారు ఎంత టఫ్ అంటే కామెడీ ఈజ్ ద టఫెస్ట్ అని నాకు ఈ సినిమా చేసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమా నాకు మోస్ట్ ఛాలెంజింగ్ ఏమో ప్రాబ్లీ. ఒక పక్కన నాన్ని, ఒక పక్కన కిషోర్ని పెట్టుకుని వాళ్ళిద్దరు టైమింగ్ని మ్యాచ్ చేసి కొట్టడం అంటే ఇంకది మామూలు టాస్క్ కాదు నాకు అది. సో నేను చాలా జాగ్రత్తగా దాన్ని చేసుకుంటూ వచ్చానండి. అక్కడికి వద్దాం. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఏంటి అంటే మీ ఇద్దరిని బ్యాలెన్స్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే సినిమాలో నాకు తెలిసి మంచి క్యారెక్టర్ వెన్నెల కిషోర్. కిషోర్ గారు నాది అంటే ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి వాడిని 2 years నుంచి నాకు బాగా పరిచయం ఆయన. మా ఇద్దరికి ఆ సింక్ ఎప్పుడు ఉంటుంది. సో నేను ఎప్పుడైతే వీళ్ళిద్దరితో చేస్తున్నానని ఎప్పుడు ఫస్ట్ నాకు తెలిసిన తర్వాత నేను ఎంత భయపడ్డానో, వాళ్ళిద్దరితో చేయటమే నాకు మోస్ట్ కంఫర్టబుల్ అని కూడా నాకు షూటింగ్ వచ్చాక అర్థమైంది. సో నేను ఎంత భయపడ్డానో అంతే ఈజీ అయింది వాళ్ళిద్దరు వల్లే. సో కిషోర్ గారిది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అండి. ఈ సినిమాలో ఆయన చేశారు, అదరగొట్టేశాడు అంతే. బ్రహ్మానందం గారు ఒక వేదిక మీద అన్నారు, సో హాస్యం పండించాలంటే ఆ తరం వారసత్వాన్ని పుచ్చిపోవడంలో సో ఒక వరుసలో ఉంటారు వెన్నెల కిషోర్ అని అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ ఎలా అనిపించింది మీకు? నాన్నగారి నుంచి వెన్నెల కిషోర్కి అలాంటి అప్రిషియేషన్ రావడం అనేది? అంటే ఆయన ఏదో ఊరికి జస్ట్ అనాలి కాబట్టి అని అనరండి. ఆయన చాలా చాలా స్టడీ చేసి ఆయన నిజంగా జెన్యున్గా అనిపించి ఉట్టి యాక్టింగ్ అనే కాదు, పర్సనాలిటీ వైజ్ ఆయనకు వచ్చే సినిమాని ఎలా ట్రీట్ చేస్తున్నాడు, నెక్స్ట్ చేసే సినిమాలకి ఎలా చేస్తున్నాడు, ఆ థాట్ ప్రాసెస్ని అన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని హీఈస్ వన్ ఆఫ్ ద యాక్టర్స్ దట్ నా లెజెండరీ నాకేదైతే ఇమేజ్ ఉందో దాన్ని క్యారీ చేయగలిగేది వన్ ఆఫ్ ద యాక్టర్స్లో వెన్నెల కిషోర్ గారు అని చెప్పారు. ఆ మాట ఆయన ఊరికే అన్నా 100% అది బాగా ఆలోచించి అన్నమాట ఇది. ఓకే, మీకు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళ? ఎందుకంటే స్క్రిప్ట్ సెలెక్షన్లో నాన్నగారి పాత్ర ఏమైనా ఉంటుంది, ఎందుకంటే మీరు చాలా స్క్రిప్ట్లో స్కిప్ చేశానని చెప్తున్నారు, మంచి రోల్ ఉంది. ఆ విషయాలని నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళారా ఏమన్నా, లేదంటే సొంత నిర్ణయం మీద వెళ్ళేది? బట్ ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాకు డెసిషన్ మేకింగ్ మాకే వదిలేసేవారండి. ఓకే, ఆయన కానీ అమ్మ కానీ ఎప్పుడు అసలు అంటే ప్రొఫెషనల్ సైడ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఒక చోట ఎప్పుడో అంటే సజెషన్స్ ఇచ్చేవారు కానీ బట్ డెసిషన్ మేకింగ్ అనేది మాకే వదిలేసేవారు. గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే ఫేస్ చేయి, డెసిషన్ నువ్వు తీసుకున్నావు కదా, దానిలో ఏ ఫేస్ చేస్తావు నువ్వే ఫేస్ చేయి, తప్పు వస్తే ఏం చేస్తావు కరెక్ట్ చేసుకుంటావు, ఎలా కరెక్ట్ చేసుకుంటావు, బాగా అయితే దానికి ఇంకైనా బెటర్ ఏం చేస్తావు,
ఇంతే ఆ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు మాకు వదిలేసేవారు. ఓకే, ఈ డిసిషన్ ఎవరిది? నాన్నగారు రావాలనే డిసిషన్ మీరుదా లేదంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్కి ఈయన చేస్తేనే సినిమా చేద్దాం అనే డెసిషన్ వాళ్ళు ఆల్రెడీ తీసుకునే వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఆయన ఇన్ని తర్వాత స్క్రిప్ట్ ఆయనకు నచ్చింది, చేస్తున్నారు, చేస్తారు. దాని తర్వాత నేను వచ్చాను ఈ సినిమాలో. ఓకే, ఆ మాట వినగానే మీకేమనిపించింది? నాకు అసలు నేను సెకండ్ థాట్ ఏం లేదు. ఆయనతో పాటు చేయటం కామెడీ, తాత మనవాడు, ఇంతకంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంటుందండి. ఇంకా అసలు లేదు, చేసేద్దామండి 100% అని చెప్పి దూకేసాం అంతే. ఇంకా సో కాంబినేషన్ వరకు ఓకే, ప్రేక్షకులకు కథ కూడా కావాలి. సో మరి ఆ కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? మీ కాంబినేషన్ చూడగానే థియేటర్ రప్పించాల వరకు ఓకే ఉంది, కానీ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి మీరు ఎలాంటి కథ చెప్తున్నారు, ఆ కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? 100% నాకు తెలిసి చాలామంది హ్యాపీగా నవ్వుకుంటారు. ఏదైతే బ్యూటిఫుల్గా పాయింట్ అవుతుందో దానికి బాగా కనెక్ట్ అవుతారు. అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఏదైతే ఎమోషనల్ షిఫ్ట్ ఉంటుందో దానికి కూడా బాగా కనెక్ట్ అవుతారని 100% అందరం బిలీవ్ చేస్తున్నామండి. చేసిన టీంలో అందరూ ఎవరైతే వర్క్ చేస్తారో అందరూ బాగా బిలీవ్ చేస్తున్నాం. రేపు పొద్దున్న Feb 14th వచ్చిన తర్వాత జనాలు చూసి వాళ్ళు ఏమంటారని వెయిటింగ్ అంతే. ఓకే, అంటే ఆడియన్స్కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఏమైనా గుర్తొస్తారా లేదంటే? 100% అండి, అందరూ కనెక్ట్ అవుతారు. ఓకే, 100% దానిలో డౌట్ లేదు. మరి February 14 తర్వాత రాజా గౌతమ్ కెరీర్ ఏ విధంగా మారబోతుంది ఈ సినిమాలో? అది నా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ తీసుకుంటా ఇదే ప్రాజెక్ట్, ఇదే బ్యానర్లో ఇంకో సినిమా స్టార్ట్ అయిపోయింది. సో దాని మీద వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? అంటే ఇది ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి కథగా కనబడుతుంది. అవునండి. సో చాలామంది, సో మనం బలగన్ లాంటి సినిమా, సో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఓన్ చేసుకున్నారో తెలంగాణ సమాజం అంతా కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అంతే కనెక్ట్ అవుతుందనే ఒక నమ్మకంగా ఉన్నారా? ఉన్నామండి, అంటే బిలీవ్ అయితే చేస్తున్నాం డెఫినెట్లీ. అంటే ఇది ఉట్టి రూరల్ సైడ్ అనే కాదు, కొంత పోర్షన్ సిటీలో జరుగుతుంది, అక్కడి నుంచి రూరల్లోకి వెళ్తాం అనమాట. సో బట్ ఇక్కడి నుంచి ఆ జర్నీకి ఎలాగా ఏంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు డైరెక్టర్. మంచి మంచి సీన్స్ ఉన్నాయి, మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది చాలా అంటే చూస్తే రేపు పొద్దున జనాలు ఎక్సైట్ అవుతారేమో అని ఒక చిన్న బిలీఫ్ ఉంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అని అంతే. ఓకే, ఇలా తాతకి ఎక్కువ మార్క్స్ పడతాయా, మనవాడికి ఎక్కువ మార్క్స్ పడతాయి? అది మీరు చెప్పాలి చూసిన తర్వాత. ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజా గౌతమ్? అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదండి. ఒకటే ఏంటంటే చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ జస్ట్ హోపింగ్ అంతే, జస్ట్ వెయిటింగ్. వాళ్ళు చూసి రేపు పొద్దున అంటే మీ ఇద్దరం కలిసి చేస్తున్నామంటే ఒక చిన్న క్యూరియాసిటీ మాకే మేము చేస్తున్నప్పుడు, నేను నాన్న చేస్తున్నప్పుడే మాకే ఒక చిన్న కొత్తగా ఒక చిన్న ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది. అది రేపు పొద్దున జనాలు ఎక్స్పీరియన్స్ చేసి ఓకే వీడు బాగా చేశాడు అనిపించుకుంటే చాలు. ఓకే రాజా గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బ్రహ్మానందం మంచి విజయం సాధించాలి, సో తండ్రి పేరు నిలబెట్టాలి, ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.